గజాసురుడు అనే రాక్షసుడికి మన గజాననుడి జన్మ వృత్తాంతానికి ఏంటి రిలేషన్? నంది గంగిరెద్దులా ఎందుకు మారాల్సి వచ్చింది? పార్వతీదేవి సంతానం కోసం ఏం వ్రతం చేసింది? శనిదేవుడు నిజంగానే గౌరీపుత్రుణ్ణి చెడు దృష్టితో చూశాడా? పరమేశ్వరుడు తన కొడుకు తలని త్రిశూలంతో ఎందుకు నరికాడు? ఈ వ్లాగ్ లో తెలుసుకుందాం. ఒకరోజు పార్వతీదేవి నందిని తన భవంతి బయట కాపలాగా ఉండమని చెప్పి తన ఏకాంత మందిరంలో స్నానం చేయడానికి వెళ్ళింది. శివుడు భవంతి లోపలికి వెళ్తుంటే నంది గట్టిగా ఆపలేకపోయాడు. ఎందుకంటే నంది శివగణాల్లో ఒకడు, శివుణ్ణి ఆపే సాహసం చేయలేకపోతాడు. ఇక భవంతి లోపలికి వెళ్ళినప్పుడు పార్వతీదేవి స్నానం చేస్తూ ఉంటుంది. వచ్చింది తన భర్త శివుడే అయినప్పటికీ తన ఏకాంతానికి అంతరాయం కలిగించాడని బాధపడిన పార్వతీదేవి సిగ్గుతో ముఖం తిప్పేసుకుంది. స్నానం చేసి బయటకు వచ్చిన పార్వతీదేవి శివుడిని ఎందుకు ఆపలేదని నందిని గట్టిగా నిలదీసింది. అప్పుడు నంది పార్వతీదేవితో, అమ్మా, వచ్చింది సాక్షాత్తు పరమశివుడు, అతన్ని ఆపే సాహసం నేను చేయలేను అని చెప్పాడు. పార్వతీదేవి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా శివగణాలే, వీళ్ళంతా ఒక శివుడి మాటకే ప్రాధాన్యత ఇస్తారు. నా మాటకు ప్రాధాన్యం ఇచ్చే ఒక వ్యక్తి ఇక్కడ ఉండాలని నిర్ణయించుకుంటుంది. ఒకరోజు పార్వతీదేవి శివుడి దగ్గరకు వెళ్లి నాకు సంతానం కావాలి అని కోరుకుంది. అప్పుడు శివుడు పార్వతీదేవితో, దేవి, నువ్వు హరినామంతో వ్రతాన్ని చెయ్యి, దాని పేరు పునక్, అన్ని వ్రతాల్లో కల్లా శ్రేష్టమైంది, దీంతో నీకు గొప్ప సంతానం ప్రాప్తిస్తుంది అని చెప్పాడు. చెప్పినట్టుగానే పార్వతీదేవి వ్రతం పూర్తి చేయడంతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై సంతాన ప్రాప్తిరస్తు అని పార్వతీదేవిని దీవించాడు. ఇక పాతాళ లోకంలో గజాసురుడు అనే రాక్షసుడు అసురులకు రాజుగా ఉండేవాడు. ఆ గజాసురుడు శివుడికి పరమభక్తుడు. శివుని గురించి ఘోర తపస్సు చేస్తున్నప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే ప్రత్యక్షమై గజాసుర అని పిలిచాడు. గజాసురుడు కళ్ళు తెరిచి ప్రత్యక్షమైన శివుణ్ణి చూసి, స్వామి, ముక్కంటి దేవరా, గౌరీ మనోహర, గంగాధర, ఇంతకాలానికి అనుగ్రహించారా? నేను ధన్యుని స్వామి, నా జన్మ చరితార్థమయ్యింది అని శివుడితో అన్నాడు. శివుడు అది విని సంతోషించి, గజాసుర, నీ తపస్సుకు మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో, అడిగింది ఇస్తా అని అన్నాడు. అప్పుడు గజాసురుడు శివుడితో, నాకు పెద్ద కోరికలు ఏమీ లేవు స్వామి, అయినా మీరు అడిగారు కాబట్టి కోరుకుంటాను. మీరు నా లోపలే ఉండాలి అనేది నా కోరిక. రండి స్వామి, వచ్చి మీరు నా పొట్టలో నివసించండి అని వేడుకున్నాడు. శివుడు తదాస్తు అని గజాసురుని కడుపులోకి చేరాడు. గజాసురుడి పొట్టలో శివుడు ఉన్నందున అత్యంత శక్తివంతుడుగా అయ్యాడు. ఇంకా ఎవ్వరూ ఏమీ చేయలేరన్న ధీమా. ఇక అమరావతిపై దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించి అమరావతిని కైవసం చేసుకున్నాడు. ఇక గజాసురుడు ఆడిందే ఆట, పాడిందే పాట. ముల్లోకాలను జయించి విజయగర్వంతో ఆనందిస్తూ దేవతలను చిత్రహింసలు పెడుతున్నాడు. కైలాసంలో పార్వతీదేవి ఎక్కడికి వెళ్ళాడో తెలియక కంగారు పడుతుంది. ఇంకో పక్క నంది బెంగతో సరిగ్గా భోజనం చేయట్లేదు, నీళ్లు తాగడం లేదు. ఈ రుద్రగణాలతో వెతికించిన పార్వతీదేవి గజాసురుడి పొట్టలో శివుడు ఉన్నాడని తెలుసుకున్న పార్వతీదేవి శివుడిని కైలాసానికి తీసుకురమ్మని శ్రీ మహావిష్ణువుని వేడుకుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు పార్వతీదేవితో, నేను శివుణ్ణి ఆ గజాసురుడి బారి నుంచి విడిపిస్తాను అని మాట ఇచ్చి నందిని తనతో తీసుకుని వెళ్తుంటాడు. అప్పుడు నంది శ్రీ మహావిష్ణువుతో, పదండి స్వామి, గజాసురునితో యుద్ధం చేసి మన శివుణ్ణి మనం తెచ్చేసుకుందాం అని అంటాడు. శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో, నంది, గజాసురుడి కడుపులో ఉన్నది సాక్షాత్తు పరమశివుడు, గజాసురుని ఓడించడం అంటే పరమశివుణ్ణి ఓడించడమే, అయినా అది జరిగే పని కాదులే అని నందితో శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ఇక కైలాసంలో పార్వతీదేవి అభ్యంగ స్నానం చేస్తూ తన మీద నులుగు పిండిని తీసి ఒక బొమ్మను తయారు చేసింది. శ్రీ మహావిష్ణువు ఇచ్చిన వరం కారణంగా పార్వతీదేవి ఆ బొమ్మకు ప్రాణం పోసింది. ఆ పిల్లవాడు చాలా అందంతో పాటు వీరత్వాన్ని కలబోసి ఉన్నాడు. పార్వతీదేవి ఆ పిల్లవాడిని తన కుమారునిగా స్వీకరించి అతనికి వివిధ రకాల బట్టలు, ఆభరణాలు ఇచ్చి, నువ్వు నా పుత్రుడివి అని ఆ పిల్లవాడికి చెప్పింది. ఆ పార్వతీదేవికి పుట్టిన కుమారుడే మన వినాయకుడు. ఇంకా నామకరణం చేయలేదు, కానీ ఒకరోజు గౌరీపుత్రుడు బయట ఆడుకుంటుండగా కైలాసానికి వచ్చిన శనిదేవుడు అతని చెడు దృష్టితో చూశాడు. ఆ శనిదేవుడి ప్రభావం గౌరీపుత్రుడి మీద ఎంతలా ఉందో ఇంకొద్దిసేపట్లో మనకు అర్థమవుతుంది. శ్రీ మహావిష్ణువు బ్రహ్మ, ఇతర దేవతలను పిలిపించి శ్రీ మహావిష్ణువు గజాసురుడి సంహారానికి గంగిరెద్దుల మేళమే బెటర్ అని చెప్పి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మ, ఇతర దేవతలతో తలా ఒక వాద్యము ధరించుకోమని చెప్పాడు. శ్రీ మహావిష్ణువు చిరుగంటల సన్నాయి మేళం ధరించి గుంపు పెద్దగా వ్యవహరిస్తూ వీధులెమ్మటి తిరుగుతున్నారు. ఆ గంగిరెద్దు మనోహరంగా నాట్యం ఆడుతుందని తెలుసుకున్న గజాసురుడు తన సభలో ఆడమని నియమించాడు. అప్పుడు ఉత్సాహపరిచే తాళమేళాలు, శివకీర్తనలతో చిత్ర విచిత్రంగా గంగిరెద్దు నాట్యం చేస్తూ గజాసురుని ఆనందపరిచారు. గజాసురుడు సంతోషించి, బల, ఈ గంగిరెద్దు నాట్యము భలేగా చేసింది, ఏం వరం కావాలో కోరుకోమని గుంపు పెద్దను అడిగాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు, గజాసుర, ఇది మహాశివుని నంది, ఇతని ప్రభువు కనబడలేదని చాలా రోజులుగా బాధపడుతున్నది, మీరు ఒక్కసారి పరమేశ్వరుని చూపిస్తే మేము ఇక్కడి నుంచి వెళ్లిపోతాం అని కోరుకుంటాడు. పరమేశ్వరుని చూపించాలంటే తన పొట్టను చీల్చుకుంటూ బయటకు రావాలి కాబట్టి తన మరణము కన్ఫర్మ్ అని గ్రహించి ఆ గజాసురుడు శివునితో, స్వామి, అహంకారంతో నేను చేసిన తప్పులు క్షమించండి,
చనిపోయే ముందు నాదొక చిన్న కోరిక. నేను చనిపోయిన తర్వాత కూడా ఎల్లప్పుడూ మీ సమక్షంలోనే ఉంటూ మిమ్మల్ని చూస్తూ ఉండేలా వరం ప్రసాదించండి స్వామి. అంతేకాదు స్వామి, నా చర్మమును మీరు ధరించాలి అని వేడుకుంటాడు. గజాసురుడి కడుపులో ఉన్న శివుడు తదాస్తు అని అన్నాడు. అప్పుడు గజాసురుడు శ్రీ మహావిష్ణువుకు అంగీకారం తెలిపాడు. సరే అని శ్రీ మహావిష్ణువు ప్రేరేపించడంతో గంగిరెద్దు కాళ్ళు దువ్వి రంకెలు వేసుకుంటూ తన కొమ్ములతో ఆ గజాసురుని పొట్టను చీల్చేశాడు. అంతే, గజాసురుడి పొట్టలో నుండి శివుడు బయటపడతాడు. ఇక శివుడు కైలాసానికి బయలుదేరాడు. ఇక కైలాసంలో పార్వతీదేవి శివగణాల ద్వారా పరమేశ్వరుడు వస్తున్నాడని తెలుసుకుని తన కుమారుడిని పిలిచి, నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను, నేను మళ్ళీ వచ్చి చెప్పే వరకు సింహద్వారము దాటి ఎవ్వరినీ లోపలికి రానివ్వకు అని శక్తులను మరియు ఒక గదను ఆయుధంగా ప్రసాదించి స్నానం చేయడానికి లోపలికి వెళ్ళిపోయింది. పార్వతీదేవి చెప్పినట్టు ఆ గౌరీపుత్రుడు సింహద్వారము దగ్గర ద్వారపాలకుడిలా కాపలా కాస్తున్నాడు. ఈలోపు శివుడు భవంతిలోకి ప్రవేశించబోయాడు. కానీ గౌరీపుత్రుడు శివుణ్ణి ఆపి, నా తల్లి ఆజ్ఞ లేనిదే మీరు ఎవ్వరూ లోపలికి వెళ్ళలేరు, మీరు ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అని అన్నాడు. అప్పుడు శివుడు పిల్లవాడితో, ఎవరిని అడ్డుకుంటున్నావో తెలుసా, నేను శివుడిని అని చెప్పి మరొకసారి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు గౌరీపుత్రుడు తన చేతిలో ఉన్న గదను నేలకేసి గట్టిగా కొట్టి, ఇంకొక అడుగు ముందుకు వేస్తే మర్యాదగా ఉండదు అని అహంకారంతో హెచ్చరించాడు. శివుడు చిన్నపిల్లవాడు అనే కారణంతో ఆ బాలుణ్ణి ఏమీ అనకుండా కాస్త దూరంలో వెళ్లి కూర్చున్నాడు. శివగణాలు జరిగింది తెలుసుకుని శివుడితో, ఆ పిల్లవాడికి మేము నచ్చ చెప్తాము అని పరమేశ్వరుడి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ బాలుడి దగ్గరకు చేరుకుని ఆ పిల్లవాడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా గౌరీపుత్రుడు వినకపోవడంతో నంది ఆ బాలుడితో, చివరిసారిగా చెప్తున్నాను, నీకు బతకాలని ఆశ ఉంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ హెచ్చరించాడు. అప్పుడు గౌరీపుత్రుడు తన తలపాగా సరిచేసుకుని తొడలు చరిచి, మీరు శివగణాలైతే నాకేం భయం లేదు, రండి చూసుకుందాం, ఎట్టి పరిస్థితుల్లో నా తల్లి ఆజ్ఞ లేనిదే ఎవ్వరినీ లోపలికి వెళ్ళనివ్వను అని గౌరీపుత్రుడు అహంకారంతో కరాఖండిగా చెప్పాడు. ఎంత చెప్పినా ఆ బాలుడు వినకపోవడంతో శివగణాలు యుద్ధానికి దిగాయి. గౌరీపుత్రుడు శివగణాలందరినీ కొట్టుకుంటూ వెళ్ళాడు. కొంతమందికి చేతులు కాళ్ళు విరిగిపోయాయి, మరి కొంతమందికి తలలు పగిలిపోయాయి. దెబ్బలు గట్టిగా తగిలిన వారు కింద పడిపోతే మిగిలిన వారు ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీశారు. అక్కడ వాళ్ళందరికీ ఒక్కసారిగా యముని చూస్తున్నామా అన్న అనుభూతి కల్పించాడు. ఈ విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన ఇంద్రాది దేవతలు శివుడి దగ్గరకు చేరుకున్నారు. శివుడు దేవతలతో, శివగణాలను గాయపరిచిన వాడిని క్షమించేది లేదు, ఆ పిల్లవాడిని ఈడ్చి పాడేయండి అన్నాడు. శివుడు చెప్పినట్లుగా ఇంద్రాది దేవతలందరూ ఆ పిల్లవాడిపై దాడికి దిగారు. ఈసారి గౌరీపుత్రుడు వర్సెస్ ఇంద్రాది దేవతలు. గౌరీపుత్రుడు వాళ్ళందరినీ చిత్తుగా ఓడించాడు. చివరికి బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు కూడా ఆ పిల్లవాడి ఎదుట నిలవలేకపోయారు. ఇక శివుడు తానే ఒకసారి చెప్పి చూద్దాం అని ఆ బాలుడి దగ్గరికి చేరుకున్నాడు. గౌరీపుత్రుడు వాళ్ళందరినీ ఓడించానన్న అహంకారంతో, నువ్వు ఒక శివుడివి, మళ్ళీ నీకు సపోర్ట్ గా ఇంతమంది శివగణాలు, దేవతలు అని హేళనగా మాట్లాడాడు. అంతటితో ఆగకుండా, ఆ శివుణ్ణి చూడండి, భిక్షం ఎత్తుకునే వాడిలా ఉన్నాడు అని అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. అది విన్న శివుడు అక్కడ దెబ్బలు తగిలి ఉన్న దేవుళ్ళని, శివగణాలను చూసి కోపంతో తన త్రిశూలాన్ని విసిరి ఆ పిల్లవాడి అహంకారపు తలను నరికేశాడు. తన కొడుకు చనిపోయాడు అన్న వార్త తెలిసి పార్వతీదేవి అక్కడకు చేరుకుని తన కొడుకుని ఆ పరిస్థితిలో చూసి చాలా బాధపడి, నా పుత్రుడి చావుకు కారణమైన ఎవ్వరూ బతికి ఉండడానికి వీల్లేదు అంటూ పార్వతీదేవి ఆది పరాశక్తిగా మారి అనేక శక్తులను పిలిచింది. అనేక రూపాలు వచ్చి విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. అప్పుడు శివకేశవులు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలంతా ఇక ప్రళయం సంభవిస్తుందేమోనని భయపడి ఆది పరాశక్తితో, పొరపాటు జరిగింది, క్షమించండి, ఇప్పుడు మీరు శాంతించాలంటే ఏం చేయాలో చెప్పండి అని అడిగారు. అప్పుడు పార్వతీదేవి, నా పుత్రుణ్ణి పునర్జీవితుణ్ణి చేస్తే నేను శాంతిస్తాను అని సమాధానం ఇచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడితో, సమయం మించిపోతుంది, విషయ గడియలు ప్రారంభమయ్యే లోపు వేరే జీవి తల అంటించి ప్రాణం పోయాలి, త్రిశూలంతో నరికిన తల ఇక పనికి రాదు అని అన్నాడు. వెంటనే శివుడు ఉత్తరం దిక్కుగా ప్రయాణించినప్పుడు దానికి తలపెట్టి పడుకున్న మొదటిగా కనిపించే ఒక జీవి తలను నరికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. శివుడి ఆజ్ఞ మేరకు శ్రీ మహావిష్ణువు, శివగణాలు ఉత్తరం దిక్కున ప్రయాణిస్తుండగా ఒక ఏనుగుకు తలపెట్టి పడుకొని కనిపించింది. దాని తలను నరికి తీసుకువచ్చారు. తెచ్చిన తలను శివుడి ఆజ్ఞ మేరకు అశ్విని కుమారులు ఆ గౌరీపుత్రుడు మొండానికి అంటించారు. శివుడు ఆ బిడ్డకు ప్రాణం పోశాడు. అప్పుడు పార్వతీదేవి శాంతించింది. గజాననుడు అని నామకరణం చేశారు. ఇక్కడ గజాననుడు దేవతాగణాలతో మరియు శివగణాలతో పోరాడిన తీరు చూసి గజాననుడికి విఘ్నాధిపత్యాన్ని ఇచ్చారు. కనుక గజాననుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. అందరూ చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా. మరి పార్వతీదేవి నులుగు పిండితో బొమ్మ తయారు చేసి దానికి ప్రాణం పోస్తే ఇంట్లోకి వెళ్ళనివ్వలేదు అనే కారణం చూపించి శివుడు తన కొడుకు తల నరికి వేరే మనిషి తల పెట్టకుండా ఏనుగు తల అతికించి ప్రాణం పోశాడు. ఈ స్టోరీ వింటుంటే మనకు కొంచెం ఇల్లాజికల్ గా అనిపిస్తుంది కదూ. మీకు ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే గజనానా పార్ట్ 2 చేశాను. అది చూస్తే మీకు ఈ లాజిక్స్ అన్నీ క్లియర్ గా అర్థమవుతాయి. లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను, తప్పక చూడండి.
ఈ వ్లాగ్ గనక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా అందరూ కమెంట్లో టైప్ చేయండి ఓం నమః శివాయ.